డీటెయిల్స్లోకి వెళ్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విప్లవాత్మక నిర్ణయాలతో తనదైన శైలిలో దూకుడు కొనసాగిస్తున్నారు. డిసెంబర్ 7న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే తొలుత 6 గ్యారంటీల అమలుపై తొలి సంతకం, దివ్యాంగురాలు రజనీకి ఉద్యోగం కల్పిస్తూ రెండో ఫైల్పై మరో సంతకం చేశారు. అదే సందర్భంలో ప్రగతి భవన్ ముందున్న ముళ్ల కంచెలు, బారికేడ్లను తొలగించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. తొలి రోజు కేబినెట్ సమావేశంలో పాలనా అంశాలను చర్చించి శ్వేతపత్రాల విడుదలకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే కీలకమైన విద్యుత్ శాఖపై సుదీర్ఘంగా చర్చించారు. విద్యుత్ రంగం అక్రమాలను వెలికి తీసేందుకు జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటుకు సైతం ఆదేశించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుంచే ప్రజా సమస్యల పరిష్కారం దిశగా వేగవంతమైన చర్యలు చేపట్టారు రేవంత్ రెడ్డి. అందులో భాగంగానే ప్రజా దర్బార్ నిర్వహించాలని నిర్ణయించారు. తదనంతరం ప్రజా దర్బార్ను ప్రజావాణిగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. 6 గ్యారంటీల్లో ఒకటి మహాలక్ష్మి ఉచిత బస్సు సర్వీస్ పథకాన్ని ప్రారంభించారు. దీంతో రాష్ట్రంలోని ఆడబిడ్డలందరూ బస్సుల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించే అవకాశం కల్పించారు. ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచుతూ తక్షణమే అమల్లోకి వచ్చేలా ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయాలంటూ మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. కేసులు ఎత్తివేత నిర్ణయంపై ఉద్యమకారులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు అవలంబించాలని పోలీసు ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రత్యేకించి డ్రగ్స్ నియంత్రణకు ఉక్కుపాదం మోపాలని, రాష్ట్రం నుంచి డ్రగ్ మాఫియాను తరిమికొట్టాలని చెప్పారు. అందుకనుగుణంగా గ్రేహౌండ్స్ తరహాలో టీఎన్ న్యాబ్ పటిష్టను చర్యలు తీసుకోవాలని చెప్పారు. ధర్నా చౌక్లో ఆందోళనకు అనుమతించాలని హైదరాబాద్ పోలీసులకు సూచించారు. సీఎం ఆదేశాలతో ధర్నా చౌక్లో ఆందోళనలు నిర్వహించుకోవచ్చని పోలీసులు ప్రకటించారు. అలాగే మరో కీలక అంశంపై పోలీసులకు సూచనలు చేశారు. తన కాన్వాయ్ వెళ్తున్న సందర్భంలో సామాన్య జనం రాకపోకలను ఆపరాదని, రోడ్డుపై ట్రాఫిక్ నిలిపివేయరాదని చెప్పారు. అలాగే తన కాన్వాయ్లో వాహనాల సంఖ్యను కూడా తగ్గించాలని పోలీసులను ఆదేశించారు. పోలీసు వ్యవస్థతో పాటు న్యాయ వ్యవస్థ బలోపేతానికి చర్యలు చేపట్టారు. పాత భవనాల్లో కొనసాగుతున్న హైకోర్టును తరలించడానికి ముఖ్యమంత్రి అంగీకరించారు. రాజేంద్రనగర్లో అత్యున్నత ప్రమాణాలతో 100 ఎకరాల్లో హైకోర్టు నిర్మించాలని అధికార యంత్రాంగానికి చెప్పారు. అన్నదాతగా అండగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు వెల్లడించారు. గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన రైతు బంధు నిధులు వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. ధరణి సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ విభాగానికి సూచించారు. ఫార్మాసిటీకి, మెట్రోకి కేటాయించిన భూముల అంశాన్ని సమీక్షించాలని నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. ఇక యువతకు ఉద్యోగాల కల్పన ప్రభుత్వ బాధ్యతని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలంగా నమ్ముతున్నారు. అందుకని భారీ డిఎస్ నిర్వహించాలని చెప్పారు. ఇక విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేసే దిశగా బడిలేని పంచాయతీలు, తండాలు ఉండరాదని కూడా చెప్పారు. ఇలా కీలకమైనటువంటి అడుగులెండి కూడా వడివడిగా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా కొత్త సర్కార్, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, పాలనకి సంబంధించినటువంటి అప్డేట్స్ని అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. పవన్, మార్నింగ్ చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్. ఆల్మోస్ట్ నెల రోజులు అనుకోవచ్చు. ఈ నెల రోజుల్లో కొత్త సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి విశ్లేషణ అంటే ఏం చెప్తారు? ప్రజా సంక్షేమ పథకాలు అమలుతో పాటు ఆ పాలనలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నారనే చెప్పాల్సి ఉంటుంది. అట్లనే ఇన్ని 10 సంవత్సరాలుగా ప్రజలందరూ కూడా కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ
ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, అందరూ కావాలని పోరాటం చేసి కొట్లాడి సిద్ధించుకున్న రాష్ట్రం. కానీ తాము ఇటువంటి తెలంగాణ కోసం కాదు పోరాటం చేసిందంటే అందరూ కూడా నిస్పృహకు గురవుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టింది. 7వ తారీఖున అటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం జరగక ముందుకే అటు ప్రగతి భవన్ ఎదుట ఉన్న కంచెలను తొలగిస్తూ సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. అట్లనే ఆయన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మొట్టమొదటిగా దివ్యాంగురాలు రజనీ అనే ఒక ఉద్యోగం కల్పిస్తూ ఆమె ఉద్యోగం రెండో సంతకం చేశారు. తొలి సంతకం 6 గ్యారంటీలు ఏవైతే ఇచ్చిందో 6 గ్యారంటీల అమలుపైన మొదటి సంతకం చేసి దివ్యాంగురాలు రజనీకి ఉద్యోగం కేటాయిస్తూ రెండో సంతకం చేశారు. అదే రోజు క్యాబినెట్ భేటీ, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం జరిగిన వెంటనే క్యాబినెట్ భేటీ నిర్వహించారు. అందులో విద్యుత్ శాఖ పైన సమీక్ష నిర్వహించారు. వాస్తవానికి విద్యుత్ శాఖలో అనేక అవకతవకలు చోటు చేసుకునే అనేక అక్రమాలకు పాల్పడ్డారు. విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. తెలంగాణలో అటు ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏది ఏర్పడినా కానీ ఈ రాబోయే రోజుల్లో విద్యుత్ సంక్షోభం తప్పకపోవచ్చు అనే ఒక ముందు చూపుతోని వెంటనే ఆ సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం ఎటువంటి అక్రమాలకు పాల్పడింది విద్యుత్ శాఖలో అనే దాన్ని మొత్తం కూడా అందులో పూర్తి స్థాయి నివేదికను ఇవ్వాలంటూ అదే రోజు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇంటెలిజెన్స్ చీఫ్గా శివధర్ రెడ్డిని, తన ముఖ్య కార్యదర్శిగా శేషాద్రిని నియమించుకున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆయన తెలంగాణ ఏర్పాటులో ఆయన కీలక పాత్ర, తెలంగాణ రాష్ట్రం సాధించాలనేది ఆయన కోరికగా ఉండేది. ఆయన స్వగ్రాహం అక్కంపేటను రెవెన్యూ డివిజన్గా మొదటి రోజే రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆర్మూర్లో జీవన్ రెడ్డి చేసిన అక్రమాలపైన పెద్ద ఎత్తున అటు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. ప్రజలందరూ కూడా దానిపైన ఆయన అక్రమాలపైన దర్యాప్తు చేయాలి, దానిపైన ఫోకస్ పెట్టాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేయడంతో ఆయన అక్రమాలపైన ఫోకస్ పెట్టారు. ఆసిఫాబాద్ జోడేఘాట్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లపైన కూడా ఆయన ఆరా తీశారు. ఇదంతా కూడా ముఖ్యమంత్రిగా మధ్యాహ్నం 2 గంటల సమయంలో ప్రమాణ స్వీకారం చేసి ఆ రోజు రాత్రి వరకు మొదటి రోజు రేవంత్ రెడ్డి చేసిన పనులు ఇవన్నీ. రెండో రోజు 8వ తారీఖున ప్రజా దర్బార్ పెద్ద ఎత్తున నిర్వహించారు. మహాలక్ష్మి పథకాన్ని ఏదైతే మహిళలకు అందరికీ కూడా ఆర్టీసీలో ఉచిత ప్రయాణం పథకాన్ని ఆయన ప్రారంభించారు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన పైన సమీక్ష నిర్వహించారు. ఆరోగ్యశ్రీలో ఇప్పటి వరకు 5 లక్షల వరకు ఉంటే దాన్ని 10 లక్షల వరకు పెంచారు. వెంటనే తెలంగాణ ఉద్యమకారులందరిపైన కేసులు ఎత్తివేస్తూ ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక 3వ రోజు తెలంగాణలో మంత్రులుగా రేవంత్ రెడ్డితో పాటు ప్రమాణ స్వీకారం చేసిన వారందరికీ కూడా శాఖలు కేటాయించారు. గత ప్రభుత్వంలో వైట్ ఎలిఫెంట్స్గా మారిన సలహాదారులందరిపైన కూడా వేటు వేశారు. ఇక తెలంగాణ అమ్మాయి నిజామాబాద్కు సంబంధించి నిఖత్ జరీన్, ఆమె క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిస్తూ ఉంది. ఆమెకు 2 కోట్ల రూపాయల చెక్ ఇవ్వడంతో పాటు అదే రోజు మహిళలకు ఉచిత ప్రయాణానికి సంబంధించి ఇచ్చేశారు. తీవ్ర బాత్రూంలో ఆయన ఫామ్ హౌస్లో కింద పడిపోయారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనను పరామర్శించడానికి రాజకీయంగా తాము ప్రత్యర్థులమైనప్పటికీ ఒక పార్టీ అధినేతగా ఆయనకు తగిన గౌరవం ఇస్తూ రెడ్డి అటు యశోద ఆసుపత్రికి వెళ్ళారు, ఆయనను పరామర్శించారు. అదే రోజు అక్కడ కేటీఆర్ను కూడా కలిశారు. ధైర్యంగా ఉండాలంటూ ధైర్యవచనాలు పలికారు. పూర్తిగా కేసీఆర్కు మెరుగైన వైద్య చికిత్స అందజేయాలంటూ అక్కడ వైద్యులను కూడా ఆదేశించి ఒక మంచి మెసేజ్ని అయితే ఇచ్చారు. అదే రోజు పోలీస్ శాఖ పైన సమీక్ష నిర్వహించారు. కార్పొరేషన్ నియామకాలు రద్దు చేశారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీకి రేవంత్ రెడ్డి వెళ్ళి అక్కడ క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసుకునే దానిపైన పరిశీలించారంటూ ఆ రోజంతా జరిగింది. పోలీస్ శాఖ సమీక్షలో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపాలి, డ్రగ్ పెడ్లర్లందరినీ కూడా కఠినంగా వ్యవహరించాలి. తెలంగాణలో కూడా డ్రగ్ వినియోగం విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ఒక తరం యువత అంతా కూడా నాశనమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా ఉపేక్షించవద్దు. డ్రగ్ అనే మాట తెలంగాణలో వినపడకుండా చేయాలంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక అధికారం ఇట్లా పాలనా కార్యక్రమాల్లో బిజీగా ఉంటేనే ఇటు పార్టీ కార్యక్రమాల పైన కూడా దృష్టి పెట్టారు. పార్టీ సీనియర్ నేత జానారెడ్డిని 11వ తారీఖు ఉదయం ఆయన కలిశారు. అలానే ఇక్కడ తెలంగాణలో డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపాలని ఆదేశిస్తూ గ్రేహౌండ్స్, ఆక్టోపస్ లాగానే టీఎస్ న్యాబ్ను కూడా
బలోపేతం చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇక రిటైర్డ్ ఉద్యోగులు గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున వాళ్ళు అలానే ఆఫీసర్స్ ఆన్ స్పెషల్ డ్యూటీలా కొనసాగుతూనే ఉన్నారు, ఓఎస్డీలుగా కొనసాగుతున్నారు. వాళ్ళందరినీ కూడా వెంటనే రిలీవ్ చేయాలి విధుల నుంచి అంటూ ఆదేశాలు చేశారు. రైతు బంధుని రేవంత్ రెడ్డి రైతు బంధు నిధులకు విడుదలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజా దర్బార్ పేరును ప్రజావాణిగా మారుస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. అదే రోజు టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి, మాజీ చైర్మన్ జనార్దన్ రెడ్డి రేవంత్ రెడ్డిని కలిశారు. టీఎస్పీఎస్సీలో జరిగిన అవకతవకలు అక్రమాలపైన రేవంత్ రెడ్డి కొంత అసహనం వ్యక్తం చేశారు, అసంతృప్తిని వ్యక్తం చేశారు. అదే రోజు టీఎస్పీఎస్సీ పదవికి అటు జనార్దన్ రెడ్డి రాజీనామా చేశారు. కానీ ఆ రాజీనామాను ఇంకా గవర్నర్ ఆమోదించలేదు. కానీ ఇక టీఎస్పీఎస్సీ ప్రక్షాళన దర్శకాలకు అనుగుణంగా చైర్మన్ సభ్యుల నియామకాలు ఉండాలి అంటూ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రాత్రి 9 గంటల వరకు కూడా రేవంత్ రెడ్డి సెక్రటేరియట్లోనే ఆ రోజు ఉండి అన్ని శాఖలతో సమీక్షా సమావేశాలు అన్నీ కూడా నిర్వహించారు. ఇక ముఖ్యంగా తెలంగాణలో అటు డ్రగ్స్ తర్వాత మద్యం అనేది ఇటు వైన్ షాపులు కాకుండా గ్రామాన కూడా బెల్ట్ షాపులు ఉన్నాయి. పెద్ద ఎత్తున అక్కడ మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. కాబట్టి వెంటనే ఎట్టి పరిస్థితులు కూడా బెల్ట్ షాపులు తెలంగాణలో ఉండడానికి వీల్లేదు, మొత్తంగా బెల్ట్ షాపులు మూసివేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇక తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ రాజధాని ప్రాంతంలోని 3 కమిషనరేట్లకు కూడా 3 కొత్త కమిషనర్లను నియమించారు. ఇటు హైదరాబాద్ కమిషనర్గా కొత్తకోట శ్రీనివాసరెడ్డి, సైబరాబాద్ కమిషనర్గా అవినాష్ మహంతిని, అట్లనే రాచకొండ సిపిగా సుధీర్ బాబుని నియమించారు. సీఎం సెక్రటరీగా షాహనాజ్ కాసిం ఐపీఎస్ అధికారిని నియమించుకున్నారు. ఇక మెట్రో రూటు మార్పు చేశారు. వాస్తవానికి గత ప్రభుత్వం ఇక్కడి నుంచి ఏదైతే రాయదుర్గం నుంచి అటు ఆర్జీఐ ఎయిర్పోర్ట్ వరకు కూడా మెట్రో పెంచాలని భావించింది. కానీ ఇటు పెంచడం వల్ల ఉపయోగం ఉండదు. ఎల్బీ నగర్ చంద్రాయనగుట్ట వైపుగా ముందుగా పాత బస్తీలో ఆ మెట్రో అది పూర్తి చేయాలి. ఆ తర్వాత అటు నుంచి ఎయిర్పోర్టుకు దగ్గరగా రూట్ ఉంటుంది, అటు ఎక్కువ మంది ప్రయాణించే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువైపు కనుక మెట్రో విస్తరించినట్లయితే కొంతవరకు ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందన్న ఉద్దేశంతో మెట్రో అధికారులతో ఆయన సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకుని అటుగా మెట్రో రూటును తరలించారు. ఇక చాలా రోజులుగా అటు రంగారెడ్డి జిల్లా రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదిపట్ల చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా ఫార్మాసిటీలో తమ భూములన్నింటినీ ప్రభుత్వం గుంజుకుంది. అక్కడ ఫార్మాసిటీ ఏర్పాటు చేసినట్లయితే పూర్తిగా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా కలుషితం అయిపోతాయి అంటూ చాలా కాలంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ పరంగా అధికారికంగా తీసుకున్నటువంటి మార్పులు చేర్పులతో పాటు ప్రజలకి చాలా దగ్గరగా అయ్యే ప్రయత్నం చేస్తాను అని ఎన్నికల ముందు చెప్పారు. సో ఆ తర్వాత కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ విధంగానే అడుగులు పడుతున్నట్టుగా కనిపిస్తోంది. దీనికి సంబంధించిన విశ్లేషణ ఏంటి మరి? ఖచ్చితంగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం ఫార్మాసిటీ అనేది అక్కడ పెద్ద ఎత్తున మెట్రో సిటీ ఏర్పాటు చేస్తానంటూ ప్రకటించడాన్ని ఆ రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకవేళ నిజంగానే అక్కడ ఫార్మాసిటీ కనుక ఏర్పాటైనట్లయితే పెద్ద ఎత్తున కాలుష్యం పెరిగిపోతుంది, తద్వారా చుట్టుపక్కల భూములన్నీ కూడా బీళ్లుగా మారిపోతాయి, అక్కడ బతకలేని పరిస్థితి ఏర్పడుతుందంటూ కూడా వాళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. ఇటువంటి నిర్ణయాలతో ప్రజా సంక్షేమ పాలన అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామనే ఒక సందేశాన్ని ఇవ్వడం జరుగుతుంది. అట్లనే గత ప్రభుత్వంలో దాదాపుగా 7,000కు పైగా స్కూళ్ళు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మూతబడిపోయాయి. ఇకపైన నిన్న ఒక కీలకమైన నిర్ణయం, సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. మెగా డిఎస్సి నిర్వహించాలి, వెంటనే ఉపాధ్యాయ పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలంటూ నిన్న ఆదేశాలు కూడా జారీ చేశారు. వాస్తవానికి 7,000 పైగా స్కూళ్ళన్నీ మూతబడిపోయినాయి. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి నిన్న విద్యాశాఖతో చేసిన సమీక్షలో ప్రభుత్వ పాఠశాల లేని గ్రామం అనేది ఉండకూడదు, ప్రతి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉండాల్సిందే, అందులో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉండాల్సిందేనంటూ సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. ఏకోపాధ్యాయ స్కూల్స్ కావచ్చు, గతంలో విద్యార్థులు లేరంటూ మూతబడిన స్కూల్స్ అన్నింటినీ కూడా తిరిగి తెరిపించాలి, విద్యార్థుల్ని చేర్పించాలి, వాళ్ళందరికీ కూడా సరైన విద్యాబుద్ధులు చెప్పాలి అనే దిశగా ఆయన నిన్న సంచలన నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి అనేక రకాల ప్రజా సంక్షేమ పథకాలన్నింటినీ కూడా చేస్తున్నారు. ప్రజాపాలన పేరుతో ఇప్పటికే అందరూ అటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే అటు ప్రజాభవన్గా దాని పేరు మార్చారు. అక్కడ మంగళవారం శుక్రవారం రోజు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా అక్కడికి వచ్చి వాళ్ళ వినతి పత్రాన్ని ఇస్తే వెంటనే దాన్ని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకున్నారు. ఇకపై అది క్షేత్రస్థాయిలో జరిగే విధంగా పెద్ద ఎత్తున ప్రారంభించారు. అందులో 5 గ్యారెంటీలు ఏదైతే ఇచ్చారో వాటి అమలుకు సంబంధించి ఒక దరఖాస్తు ఫారాన్ని ఇచ్చారు. అది నింపినట్లయితే వెంటనే ఆ దరఖాస్తులు ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేస్తామంటూ అందులో చెప్పారు. ఇక రైస్ మిల్లర్ల అక్రమాలపైన కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వాటిపైన కూడా సమీక్ష నిర్వహించారు. ఇకపై
ఎటువంటి అక్రమాలకు వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. మరోపక్క అటు ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో, రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో రియల్ ఎస్టేట్ ప్రగతికి కట్టుబడి ఉన్నానంటూ రేవంత్ రెడ్డి ప్రకటించారు. క్రెడాయ్ మేనేజింగ్ కమిటీతో అటు సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. హైదరాబాద్ను ఇంకా ఎంత అభివృద్ధి చేయాలి, ఏ రకమైన చర్యలతో ముందుకు వెళ్ళాలనే దానిపైన కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. కానీ మనం గతంలో చూసినట్లయితే మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు వాళ్ళు వెళ్తుంటే పెద్ద ఎత్తున క్యాన్వాయ్ అయిపోవడం, ట్రాఫిక్ జామ్ అవ్వడం ఇదంతా కూడా చూసాం. కానీ నిన్న మనం చూసినట్లయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తన కోసం ప్రత్యేకంగా క్యాన్వాయ్ అవసరం లేదు, తన సొంత వాహనాన్నే ఇప్పటికి కూడా వాడుతున్నారు. రేవంత్ రెడ్డి వాహనాలకు సంబంధించి TS09RR009 నంబర్ను కేటాయించారు. కానీ రేవంత్ రెడ్డికి సంబంధించి ఆయన సొంత వాహనంలోనే పోలీసులు కొంత దానిపైన ఆందోళన వ్యక్తం చేశారు. ఈజీగా టార్గెట్ అవుతుంది, అన్ని వాహనాలు తెల్ల రంగులో ఉంటే రేవంత్ రెడ్డి సొంత వాహనం నల్ల రంగులో ఉంది కాబట్టి ఇది కొంత ఆందోళన కలిగించే విషయం అని చెప్పినప్పటికీ రేవంత్ రెడ్డి ససేమిరా అన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎటువంటి దుబారా ఖర్చు కూడా చేయవద్దు, తాను సొంత వాహనంలోనే ప్రయాణిస్తాను. అట్లనే క్యాన్వాయ్లో ఉన్న వాహనాలను కూడా ఆయన కుదించారు. నిన్న సెక్రటేరియట్కి వెళ్తున్న సమయంలో కూడా ఆయన క్యాన్వాయ్ వెళ్తున్నప్పుడు సడన్గా అంబులెన్స్ ఆ రోడ్లో నుంచి వెళ్తుంది. వెంటనే క్యాన్వాయ్ అంతా కూడా పక్కకు తీసి ఆయన అటు అంబులెన్స్కి దారిచ్చారు. ఇటువంటివన్నీ కూడా కొంత ప్రజలు చాలా గమనిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటనేది గమనిస్తూ ఉన్నారు. అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కనీసం ఒక్కరోజు కూడా సచివాలయానికి రాని పరిస్థితి ఉంది. కానీ రేవంత్ రెడ్డి క్రమం తప్పకుండా సచివాలయానికి వెళ్తున్నారు. అక్కడ వివిధ శాఖల మంత్రులతో, అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. సచివాలయం తలుపులు తెరిచే ఉంటాయి, ఎవరైనా సరే వచ్చి తమ సమస్యను నేరుగా చెప్పుకోవచ్చు అంటూ కూడా ఆయన ఇప్పటికే ప్రకటించారు. గత మంత్రివర్గంలో మనం చూసినట్లయితే ఏ శాఖకు సమీక్ష జరిగినా అటు కేటీఆర్ మాట్లాడేవాళ్ళు, తప్పితే కేసీఆర్ మాట్లాడేవాళ్ళు. కానీ ఇక్కడ ఏ శాఖకు ఆ శాఖ మంత్రులే సమీక్షలు నిర్వహిస్తూ ఒక పరిపాలన, పారదర్శక పరిపాలన అందిస్తున్నారు. గత ప్రభుత్వంలో జీవోలన్నీ కూడా రహస్యంగా మారిపోయినాయి, చీకటి జీవోలు మాత్రమే జారీ అయ్యాయి, ఎక్కడ కూడా అవి వెబ్సైట్లో కనిపించేవి కాదు. దీనిపైన కూడా రేవంత్ రెడ్డి స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. ఖచ్చితంగా అటు అన్ని జీవోలు అందులో పెట్టాలి, వెబ్సైట్లో పెట్టాలి, ప్రజలందరికీ కూడా పారదర్శకంగా వాటిని కనిపించేలా చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. మొత్తంగా ఈ 25 రోజుల పాటు ఆయన తీసుకున్న అనేక నిర్ణయాలన్నీ కూడా ప్రజలలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇటువంటి పాలనే తాము కోరుకున్నాం. గత ప్రభుత్వంలో తాము మంత్రులు, ఎమ్మెల్యేలే కనీసం ముఖ్యమంత్రిని కలవలేని పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు చూసినట్లయితే ప్రజాపాలన ఏదైతే దర్బార్ నిర్వహిస్తున్నారో అక్కడ ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా ఉండి వాళ్ళందరూ కూడా ప్రజల వద్ద నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. వాళ్ళకి ఏం ఇబ్బంది ఉంది, వాళ్ళకి ఎటువంటి ఏ శాఖకు సంబంధించిన ఇబ్బంది, వెంటనే పరిష్కారానికి కూడా వాళ్ళందరూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మొత్తంగా ఒక కొత్త పాలన అయితే ప్రారంభమైంది. ఇది ఇలానే కొనసాగాలంటూ ప్రజలందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. ఏమన్నారు? రైట్, థ్యాంక్ యూ పవన్, అప్డేట్స్ అందించినందుకు.